నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది సారంగపూర్ హనుమాన్ మందిరం. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేవలం 8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. చుట్టుపచ్చని ప్రకృతి, ఎత్తైనటువంటి కొండల్లో ఉన్నటువంటి ఈ యొక్క హనుమాన్ ఆలయాన్ని దర్శించుకునేందుకు నిత్యం పదుల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. చాలామంది భక్తులు శనివారం, మంగళవారం ప్రత్యేకంగా ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అసలు సారంగపూర్ ఆలయంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటి, ఆలయం యొక్క ప్రశస్తి ఏంటి, ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో సారంగపూర్ హనుమాన్ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా హనుమాన్ ఆలయాలు ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిన ఉంటాయి, కానీ సారంగపూర్ హనుమాన్కి ఒక ప్రశస్తి ఉంది. హిందూ సామ్రాట్ అయినటువంటి శివాజీ మహారాజు గురువైనటువంటి సమర్థ రామదాసు యొక్క ఆలయానికి అంకురార్పణ చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. 1400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆలయానికి ఆయన 1910 దశకంలో వీటికి అంకురార్పణ చేసినట్టుగా చెప్తున్నారు. ఆయన విదర్భతో పాటు నిజాం సామ్రాజ్యాల ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేందుకు వచ్చినటువంటి క్రమంలో ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం, ఈ సారంగపూర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే అంతా కూడా ఒక పచ్చని ప్రకృతి, కొండల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చూసి ఆయన ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక భావన పెంపొందించేటువంటి క్రమంలో ఈ యొక్క హనుమాన్ ఆలయానికి ఆయన అంకురార్పణ చేసినట్టుగా చెప్తారు. ప్రధాన ఆలయంలోకి మనం ఒక్కసారి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆలయానికి సంబంధించి మనం చూస్తే వెనుక ఏదైతే ప్రధాన ఆలయం ఉందో ఆలయానికి సంబంధించి వెనుక గతంలో పెద్ద పెద్ద బండరాలు ఉండేటువంటివి. ఆ రోజుల్లో 1900 దశకంలో ఎప్పుడైతే సమర్థ రామదాసు ఈ ప్రాంతంలో పర్యటించాడో ఆ క్రమంలో ఇక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు పెద్ద బండరాలు ఉండేటివి. ఆ బండరాలకే ఈ యొక్క హనుమాన్ విగ్రహాన్ని డిజైన్ చేశారు. సో తర్వాత కాలంలో కొంత అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం మనం ఉన్నటువంటి రూపురేఖలు, ఆలయం కనిపిస్తున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. హనుమంతుని చూడగానే సాధారణంగానే శక్తివంతుడు, కానీ సారంగపూర్ హనుమాన్ ఆలయంలో మరింత శక్తివంతమైనటువంటి పవర్ఫుల్, మన వాడుక భాషలో చెప్పాలంటే చాలా పవర్ఫుల్ హనుమాన్గా ఈ యొక్క సారంగపూర్ హనుమాన్కి ప్రశస్తి ఉంది. ప్రతి మంగళవారం, శనివారం రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికి వస్తుంటారు. స్వామివారిని దర్శించుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో వీరంతా కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇట్లా ఆలయం వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో వీరంతా కూడా ఇట్లా టైం స్పెండ్ చేయడం అనేటువంటిది చాలా రోజులకు వస్తుంది. మాట్లాడిన పిల్లలంతా వచ్చారు. మీరు రెగ్యులర్ వస్తారా టెంపుల్కి? అవును. ఇక్కడ మీరు లోకలే. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఫేమస్ టెంపుల్ నిజామాబాద్లో. రెగ్యులర్ వస్తుంటారా టెంపుల్కి? అంటే మంత్లీ ఒకసారి వస్తాం. అమ్మ మీరు ఇక్కడ లోకలే? ఎట్లా అనిపిస్తుంది టెంపుల్? ఎట్లా అనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి అసలు మంచిగా ఉంది. స్పెషల్ డేస్లో అంటే హనుమాన్ జయంతి కానీ, శ్రీరామ 100% వస్తాం. ఇట్లా పిల్లలంతా కూడా ఈ పరిసర ప్రాంతాలు సెల్ఫీలు దిగడం, ఫోటోషూట్కి రావడం, ఇట్లా ఇదంతా కూడా ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు, ఈ ప్రకృతి ఏదైతుందో ఇదంతా కూడా ముఖ్యంగా యూత్ని ఆకర్షిస్తుంది. చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యాన్ని ఎక్కడి నుంచి వచ్చినామా? లోకల్. రెగ్యులర్ వస్తుంటారా టెంపుల్? అప్పుడప్పుడు వస్తాం. సాటర్డే ఎట్లా అనిపిస్తుంది టెంపుల్? బాగుంది, చాలా బాగుంది. నేచర్ మంచి గ్రీనరీతో ట్రిప్ ప్లాన్ చేసినాం ఫ్రెండ్స్ అందరూ. అవును. ఎట్లా అనిపిస్తుంది అమ్మ టెంపుల్? బాగుంది. ఇంతకుముందు వచ్చారా? ఫస్ట్ టైం. పీస్ఫుల్ ఉంది, మంచిగా ఉంది నేచర్ కూడా. మీరమ్మా? వచ్చినాను, ముందు వచ్చి. రెగ్యులర్ వస్తుంటారా? ఎప్పుడైనా వీలు కుదిరిన. ఎట్లా అనిపిస్తుంది టెంపుల్? బాగుంటుంది, కొంచెం టైం స్పెండ్ చేయడానికి వస్తాం. సరే చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎట్లా అనిపిస్తుంది టెంపుల్? అంటే మీరు చాలా ఏళ్ళుగా ఈ టెంపుల్కి వస్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది సార్? మీకు 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఎప్పుడు ఉంటే అప్పుడు వచ్చేస్తుంటాం. దగ్గర ఇక్కడ ఫకీరా గ్రామం అది. మాకు అప్పటి నుంచి మాకు ఆనందం అనిపిస్తుంది. వస్తాండు ఎప్పుడు. సో అంటే టెంపుల్ చాలా ఏళ్ళుగా మీరు చూస్తున్నా అని చెప్తున్నారు. ఒకప్పుడు చాలా సుదూరం అనిపించేది, ప్రాంతానికి రావాలంటే కూడా కొంత ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మంచిగా అయింది సార్. అప్పుడు లేకుండా కానీ ఇప్పుడు మంచిగా అయింది. అనుకున్న పనులు అయితే సార్. మా ఇంటి వాళ్ళ కంటి ఆపరేషన్ అయింది, వీళ్ళు దర్శనం తీసుకొచ్చిన. అమ్మ ఎట్లా అనిపిస్తుంది? సర్జరీ తర్వాత ఈ రోజు వచ్చిందని చెప్తున్నారు. ఆపరేషన్ అయింది, ఆపరేషన్ అయినాక ఇవాళ దర్శనం చేసుకుంటామని వచ్చినాం. రెగ్యులర్ ఇట్లా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి ఇట్లా వచ్చుకుంటా పోతుంటాం. ఇంటికాడికన్నా ఇంటికి మందిర్లో కాసి ప్రసాదం అనిపిస్తుంది మాకు. ఇట్లా ఆలయానికి వచ్చే వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి కావచ్చు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావచ్చు, ఇదంతా కూడా తమను ఆకర్షిస్తుంది. ఇక్కడికి వస్తే కొంత ప్రశాంతత లభిస్తుంది. దినవారీ చర్యలో, రెగ్యులర్ యాక్టివిటీస్లో చాలా బిజీగా ఉండే తాము ఇక్కడికి వస్తే కొంత సేదతీరుతమైనటువంటి విషయాన్ని కూడా స్థానికులు చెప్తున్నారు. సారంగపూర్ హనుమాన్ ఆలయానికి సంబంధించి మనం ఒకసారి ఈ కన్స్ట్రక్షన్ చూస్తే ఇదంతా కూడా
పాతకాలం నాటి అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్ మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి స్ట్రక్చర్స్ మనకి ఇప్పుడున్నటువంటి ఆలయాల్లో కనిపించి ఇప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్ అంతా కూడా మోడర్న్ టెక్నాలజీతో కన్స్ట్రక్షన్ చేసినటువంటిది. కానీ ఇదంతా కూడా మనం చూస్తున్నాం పూర్తిగా డంగు సున్నంతో ఈ నిర్మాణాలు చేపట్టేది. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇది మఠంగా ఉన్నటువంటి సారంగపూర్లో ఇది ధర్మశాలగా వెలుగొంది. చాలామంది ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులు ఇక్కడే నివసించేవారు. రాత్రి వేళలో ఇక్కడికి వచ్చేవారంతా కూడా ఈ ధర్మశాలలోనే రెస్ట్ తీసుకునేవారు. మళ్ళీ ఉదయం లేచి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవారని చెప్తున్నారు. ఇక ఆలయానికి సంబంధించి కూడా ఒక సొరంగ మార్గం ఉంది. ఇది నిజామాబాద్ నగరంలోని ప్రముఖ ఆలయంగా ఉన్నటువంటి కిల్లా రామాలయము, అట్లాగే బడా రామ మందిర్ వరకు ఏదైతే ప్రముఖ ఆలయాలు ఉన్నాయో వాటికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటువంటి నిజాంల కాలంలో కొంత పూజలు చేయడానికి అర్చకులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో ఈ యొక్క సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. సొరంగ మార్గం ద్వారా అర్చకులు ఇక్కడికి వచ్చి నిత్య పూజలు చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క సొరంగ మార్గం కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా పూర్తిగా కనుమరుగైంది. కానీ ఇటీవల కాలంలో ఆలయానికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, ట్రస్ట్ సభ్యులు కావచ్చు, దాంతోపాటు ఆలయ సిబ్బంది కావచ్చు, వీరంతా కూడా వీటిని ఈ యొక్క సొరంగ మార్గాన్ని ఓపెన్ చేసి కొంత పాత లైన్ని క్లియర్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఆ యొక్క సొరంగ మార్గాలకు సంబంధించి చాలా దూరం వరకు వీరంతా కూడా ప్రయాణం చేసినట్టుగా చెప్తున్నారు. మాట్లాడదాం కదా మనతోని ఆలయానికి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ కూడా ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా సొరంగ మార్గం గతంలో మూతబడిందని చెప్పారు, ఈ మధ్య కాలంలో ఓపెన్ చేశారు, ఎట్లా ఆలోచన ఎట్లా వచ్చింది, ఎట్లా చేయగలిగారు? ముఖ్యంగా ఇది మన తర్వాత తరానికి తెలియాలి, ఇక్కడ నుంచి సొరంగ మార్గాలు ఉండే అని చెప్పి తెలియడానికి ఎటువంటి ఆనవాలు లేకుండా పూర్తిగా దాదాపు మేము ఇందులో నుంచి చెత్త తీపిస్తే విస్తారాకులు మరియు ఏదో మొత్తం వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా ఒక 5 నుంచి 6 ట్రాక్టర్ల చెత్త ఈ 2 వీటిలో వెళ్ళింది. అయితే ఒకటేమో సొరంగ మార్గము, ఈ మార్గం గుండా వచ్చి పక్కకున్న దానిలో చిన్న బావి ఉంటుంది. ఆ బావిలో తిరిగి స్నానానుష్ఠానాలు చేసుకొని అనుష్ఠానం చేసుకునేందుకు ఆ బావిలో నీరు వాడుకొని చేసేవారని చెప్పేసి చెప్తారు. అది ధ్యాన మందిరం లాగా ఉపయోగిస్తారు. ఈ సొరంగ మార్గం గుండా మనకు నిజామాబాద్ బడా రామ్మడ్ బ్రహ్మపురి మరియు కిల్లా రామాలయము, ఇంకా కొద్దిగా పెద్ద మనుషులు నిజామాబాద్లోని బ్రాహ్మలు ఏమంటారంటే డిచ్పల్లి కిల్లా రామాలయం వరకు కూడా ఈ సొరంగ మార్గం ఉంది అని అంటారు. కానీ ఈ దాన్ని లోపలిదాకా పోయేందుకు వీలు కాదు, కేవలం రూమ్ల మాదిరిగా గదుల మాదిరిగానే ఉంది, పూర్తిగా కూడుకపోయింది. దీన్ని తర్వాతి తరాల వారికి తెలియాలని చెప్పేసి బాగుపరచడం జరిగింది. సో ఇట్లా సొరంగ మార్గం కూడా అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రక్రియను మొదలుపెట్టింది. అంటే చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఈ యొక్క సొరంగ మార్గము ఈ యొక్క ఆలయాల ప్రశస్తిని కాపాడేటువంటి ఒక ప్రయత్నం అయితే ఆలయ సిబ్బంది చేస్తున్నారు. ఇప్పటికే కొంత మేరకు పనులు జరిగినాయి. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను, అట్లాగే టూరిజం సంబంధించినటువంటి పర్యాటకులను కూడా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళను ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం మనకు సారంగపూర్ హనుమాన్ ఆలయంలో కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా, అట్లాగే ప్రముఖ ఆధ్యాత్మిక ఆలయంగా ఉన్నటువంటి సారంగపూర్ హనుమాన్ మందిరం దినదినాభివృద్ధి చెందుతుంది. మాట్లాడదాం, ఆలయ యువ గారు ఉన్నారు, దాంతోపాటు అర్చకులు ఉన్నారు, ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. వీరందరితో మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంటుంది, రెగ్యులర్ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి, ప్రత్యేక దినాల్లో ఏమేమి చేస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సారంగపూర్ ఆలయానికి ఒక ప్రశస్తి ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది నిజామాబాద్ జిల్లాలో. ఎట్లా ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు, భక్తుల సంఖ్య ఎట్లా ఉంది, ఎట్లా ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇంకేం చేస్తున్నారు? దీనికి ముఖ్యంగా శివాజీ గురువు గారైన సమర్థ రామదాస్ గారు స్థాపించింది. ఇది సుమారుగా 400 సంవత్సరాల చరిత్ర గల అత్యంత మహాన్వితుడైన మన ఆంజనేయ స్వామి చాలా ఈ చుట్టుపక్కల అంటే మహారాష్ట్ర, కర్ణాటక మన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. శ్రావణ మాసం అత్యంత వైభవంగా ఉంటుంది. అలాగే హనుమాన్ జయంతి ఇక్కడ దీని మఠం అనుబంధం కాబట్టి ఇది నిజామాబాద్లో పెద్దరాం మఠంగా పిలువబడే దీనికి సుమారుగా 500 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి కూడా మనకు మహారాష్ట్రలో నాందేడు, అలాగే మన పక్క జిల్లా అయిన ఆదిలాబాద్లో కూడా దీనికి సంబంధించిన భూములు ఉన్నాయి. వీటిని మేము ఇవన్నీ అన్యాక్రాంతమైపోయాయి. వీటిని మేము ఈ మధ్యలో వెలికి తీస్తూ అన్ని కవులను వసూలు చేస్తున్నాము. ఆలయం కూడా గత 20-25 ఏళ్ల కాలంలో ఎక్కువ మేరకు అభివృద్ధి చెందింది. సో ఇంకా భవిష్యత్తులో ఇంకేం కార్యక్రమాలు చేయబోతున్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి ఏం చేయబోతున్నారు? ఈ భాగంగా ఇప్పుడు ఏంటంటే ఈ కవులు వస్తే స్వామివారి అపార కుబేరుడు. ఇవే కోట్లాది రూపాయలు, 100 కోట్ల విలువ చేసే ఈ భూములన్నీ స్వామివారికి చెందితే దాని ద్వారా వచ్చే కౌలు ద్వారా ఆలయాభివృద్ధి మరింత చేయడం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా చాలా
నమ్మకంతో దీనికి విరివిగా విరాళాలు కూడా ఇస్తారు. వారి ద్వారానే ఇదంతా మన ఈ స్వామి ఉన్నారు, మన అర్చక స్వాముల వారు భక్తులను బట్టి ఇప్పటికైతే ఇవన్నీ అభివృద్ధి పనులను జరిపించడం జరిగింది. ప్రధాన అర్చకులు ఉన్నారు, మాట్లాడారు. స్వామి చెప్పండి, ఎట్లా ఉంటుంది డైలీ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి? ఉదయం ఎప్పుడు పూజలు స్టార్ట్ అవుతుంటాయి? ముఖ్యంగా ఆలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రశస్తి ఏంటి? ఈ దేవాలయము సమర్థ రామదాస్ స్వామీజీ అని ఛత్రపతి శివాజీ గారి ద్వారా స్వయంగా వెలిసిన విగ్రహం. ఆ సమయంలో వర్షాలు కురవలేదు. వర్షాలు కురవటానికి ఇక్కడ సమర్థ రామదాస్ స్వామి గారు 11 రోజులు తపస్సు చేశారు. చేసినప్పుడు ఈ స్వామి ఇక్కడ వెలిసి దర్శనం ఇచ్చారు. ఈ విగ్రహం ఏదైందో ఎవరు చెక్కింది కాదు, ప్రతిష్ఠించి కాదు, స్వయంగా వెలిసిన విగ్రహం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు దేవాలయం తీస్తాము. స్వామివారికి పంచామృతాభిషేకము, రుద్రాభిషేకము, మన్యుసూక్తాభిషేకం చేస్తాము. శనివారం రోజు, మంగళవారం రోజు ఇక్కడ చాలా దూరం నుంచి భక్తులు వస్తారు. సో వచ్చేటువంటి భక్తులు కూడా ఇక్కడికి వస్తే తమ కష్టాలు తీర్చేటువంటి ఒక నమ్మకాన్ని వెలిబుస్తారు. సో ఎట్లా మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఏం చెప్తారు సార్? ఇక్కడ ఏంటంటే ఇక్కడ నీళ్ళ గుణము, వాతావరణం ఎట్లా ఉంటుంది, ఇక్కడ వచ్చిరంటే వాళ్ళు గతంలో మొత్తం మర్చిపోతారు. అంటే ఇక్కడ రాగానే ఏదో ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు, తృప్తిగా ఉంటారు. ఇక వాతావరణం ఆ విధంగా ఉంటుంది. స్వామివారి యొక్క ఆశీర్వాదం ఆకుంటాడు కాబట్టి ఇక్కడ చాలామంది వస్తారు. వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్దామంటే వెళ్ళలేరు. ఒక గంట సేపు నువ్వు కూర్చొని వెళ్దాం అన్నట్టు వాళ్ళకి ఆలోచన వస్తే ఆ విధంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. స్వామివారు ఆ విధంగా వాళ్ళకు ఆశీర్వాదం ఇస్తారు. భక్తులకు ఏం చెప్తారు సార్ ప్రధాన అర్చకుడు? సో ఇట్లా సారంగపూర్ హనుమాన్ ఆలయానికి సంబంధించి అయితే చాలా ప్రాముఖ్యత ఉందన్నటువంటి విషయాన్ని ప్రధాన అర్చకులు చెప్తున్నారు. ఓవరాల్గా సారంగపూర్ నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి సారంగపూర్ హనుమాన్ ఆలయానికి అయితే భక్తుల తాకిడి రోజు రోజుకి పెరుగుతుంది. ఆలయం కూడా దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం ఇది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలిసిల్లుతుంది. ఇది ఓవరాల్గా సారంగపూర్ హనుమాన్ మందిరానికి సంబంధించినటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, సారంగపూర్ హనుమాన్ మందిర్ నుంచి.